ఎక్కువ శాతం పటాకులు దీపావళి పండుగ రోజు జోరుగా పేలుస్తారు. ఏదైనా ఎన్నికల్లో లీడర్లు గెలిచినా, ఆటల పోటీల్లో మన దేశం గెలిచినా, ఇష్టమైన జట్టు గెలిచినా పటాకులు ఢామ్ ఢామ్ అని పేల్చి సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు కొత్తగా సావులకు పెళ్లిళ్ళకు కూడా గొప్పల కోసం బాంబులు పేల్చి సంబరపడుతున్నారు. నాకు తెలిసి అయితే అంతకు మించి పటాసులు వేల్చుడు ఉండదు. కానీ ఇక్కడ చూడుర్రి రైతులు ఎందుకు టపాసులు వేల్చిండ్రో. అమ్మయ్యా పీడ పోయిందిరా, ఇప్పటి నుంచి లంచాలు అడిగేటోడే ఉండర్రా అన్నట్టు పటాకులు పేల్చిండ్రు పబ్లిక్. దరిద్రం దగ్గరికి రాకుండా పోతే ఎవలకు మాత్రం సంబరం కలగది చెప్పుండ్రి. అందుకే పటాకుల అగ్గి పెట్టి పట్టు పట్టు అనిపించిండ్రు. మరి లేకుంటేంది, జనానికి జనిగల తీరుగా బట్టి రక్తం పీల్చేటోడు ఏసీబీ ఆఫీసర్లకు దొరికితే బాంబులు పేల్చకుంటే బంకమన్ను విసుకుతారా? ఇగో ఇక్కడ దీనంగా మొహం పెట్టి కూర్చున్న పంచాయతీ కార్యదర్శి ఇంటి నెంబర్ ఇచ్చేటానికి 20,000 లంచం అడిగిండట. ఏం తెలియని అమాయకులు ఇచ్చింది కావచ్చు గాని రోషం కల్లోళ్ళు 4 అక్షరాలు చదివినోళ్ళు ఎందుకు ఊకుంటారు? ఒళ్ళు మండినోళ్ళు లంచాల పడగ విప్పి బుసగొడుతున్న ఈ నాగరాజును స్నేక్ క్యాచర్లకు దొరకబట్టించినట్టు ఏసీబోళ్లకు మంచి అదును చూసి లటుక్కున పట్టించిందట. అగో అందుకే గిట్ల పటాకులు కాల్చిండ్రు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు అనే ఊర్లో జరిగింది ఈ పంచాయతీ కార్యదర్శి నాగరాజు నాల్ముచ్చుతనం. కాబట్టి పబ్లిక్ మీ ఏరియాలో కూడా ఈసొంటి లంచాల నాగరాజులో పెద్దరాజులో ఉంటే ఏసీబీకి పట్టించి పండుగ చేసుకోండి. లేకుంటే వాళ్ళకే ప్రతిరోజు పండుగ అవుతుంది.